హలో రాధగారు, మీరేనా? హలో. ఏం మాట్లాడదు. కొంపదీసి కిడ్నాపర్లు నిజంగానే కిడ్నాప్ చేసి వాళ్ళ డిమాండ్స్ నాకు చెప్పడానికి ఏమైనా కాల్ చేశారా ఏంటి? హలో కిడ్నాపర్స్, మీ కోరికలేంటో చెప్పండి, నేను నెరవేరుస్తానుగా. చెప్పు. హలో. అబ్బా, కాల్ చేసి మాట్లాడకపోయేసరికి మళ్ళీ మీకు ఏమైనా అయిందేమోనని హడలిపోయి చచ్చానండి బాబు. నేను మిమ్మల్ని కలవాలి. నన్నా? అది ఇప్పటికిప్పుడు అంటే అది ఈ టైంలో పర్లేదులేండి, బయలుదేరుతాను. ఇప్పుడు కాదు, రేపు ఉదయం 10 గంటలకి గుళ్ళో కలుద్దాం. బాయ్. హలో 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 రాధగారు, హలో. అరే ఏమైందిరా? మళ్ళీ ఏమైనా ఫిట్టింగ్ పెట్టిందా? ఫిట్టింగ్ కాదురా బాబు, ట్విస్ట్ ఇచ్చింది. ట్విస్టా? ఏంట్రా అది? రేపు ఉదయం 10 గంటలకి గుళ్ళో కలుద్దాం అని చెప్పిందిరా. ఏమై ఉంటుంది? ఒక అమ్మాయి సడన్ గా ఫోన్ చేసి అదే ఈ టైంలో ఫోన్ చేసి కలుద్దామంటే అర్థం కావడం లేదరా? అది కూడా గుడిలో అంటుంది. రే మీరు హాఫ్ నాలెడ్జ్గా నువ్వు చెప్పిన రిథంకి అక్కడ చెప్పిన రిథంకి మినిమం కూడా మ్యాచ్ కాలేదు. మాకు లేని దాన్ని నువ్వు ఊహించుకోకు. అయినా అక్కడ ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన మ్యాచ్ ఫిక్స్ అవ్వదు. కానీ ఉన్నట్టుండి కాల్ చేసింది, అది గుడిలో అంటుంది. అదే నాకు అర్థం కావట్లేదురా. ఒరే పిచ్చోడా, అమ్మాయిలు ఊరికే అర్థం కారురా, జీవితం మొత్తం నాశనం అయ్యాక అప్పుడు అర్థమవుతారా నాలాగా. సో రేపటి నుంచి నీ జీవితం మొత్తం నాశనం అవ్వడానికి పునాది పడుతుంది కావచ్చు. టేక్ కేర్. సర్లే గాని ముందు జాగ్రత్తగా మందేమైనా అలవాటు చేసుకుంటావా? ఎలా మూసుకొని దొబ్బై ఒక్క పిక్కు. గుడిలో ఎందుకు కలుద్దాం ఉంది? కొంపదీసి ఎదవన్నట్టు నా జీవితం నాశనం అవడానికి పునాదులు పడుతున్నాయా ఏంటి? లేదా నా కష్టాలుగా దేవుడు ఏమైనా దారి చూపిస్తున్నాడా? గాడ్, ఐఎమ్ కమింగ్, ప్లీజ్ వెయిట్. వస్తున్నా వస్తున్నా. హలో, నేను మీలాగే ఏమైనా ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నారా? పోస్ట్ గ్రాడ్యుయేట్ క్యాబ్ డ్రైవర్ ఇక్కడ, తెలుసా? ఏంటండి, ఏమైనా ప్రాబ్లమా? చెప్పండి, పర్లేదు. నన్ను చాలాసార్లు తిట్టారు, అవేవి మనసులో పెట్టుకోకుండా మీకు హెల్ప్ చేస్తాను. చెప్పండి. నేనే నీకు హెల్ప్ చేద్దామని పిలిచాను. నా హెల్పా? ఏంటది? ప్రతి అమ్మాయి జీవితంలో కనే కల తన పెళ్లి. అలాంటి పెళ్లిని చివరికి ఎలా వాడుకోవాల్సి వస్తుందని అస్సలు మేడం 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 ప్లీజ్ మేడం, కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టుంది. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి ప్లీజ్. అదే నువ్వు నిన్ను అడిగావు కదా, మనిద్దరం కలిసి జాబ్కి వెళ్దామని. భార్యాభర్తలుగా వెళ్ళి ఆ జాబ్ చేద్దామని. ఇదే నేను నీకు చేసే హెల్ప్. ఓహో, ఇది హెల్ప్ అలా అనుకుంటున్నారా మీరు? అనుకోండి. సరే అండి,
నేను రెడీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి. ఓ, అదే అండి, దొంగ మొగుడికి యాక్ట్ చేయడానికి. ఇవే ఈ నోటి దురుసు పద్ధతి లేని మనిషితో కొన్ని రోజుల ప్రయాణం అంటేనే ఒక్క అడుగు ముందుకు పట్టం లేదా? చూడండి, అవసరం ఇద్దరిది కాబట్టే అడిగాను. అది కూడా మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో చూశాక. నేను ఎంత అల్లరి చిల్లరిగా మాట్లాడినా అప్పుడప్పుడు మీరు కూడా మాట్లాడే మాటలకు నా మనసు కూడా బాధపడుతుంది. ఎందుకంటే నాకు కూడా మనసు అంటూ ఏడ్చొచ్చింది కాబట్టి. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారో, మీ మనసులో ఏముందో అది పూర్తిగా చెప్పండి చాలు. చెప్పాను కదా, ఆ జాబ్ కలిసి చేద్దామని. ఆ జాబ్ చేయాలంటే మనిద్దరికీ పెళ్ళవ్వాలి. ఆ? అంటే దొంగ పెళ్ళి. ఓ, అక్కడ మనమిద్దరం వాళ్ళ ముందు భార్యాభర్తలుగా ఉండాలి. అది నీతోనే అనుకుంటే నాకు భయంగా ఉంది. సో ఆ, సో సో నేను నీతో ఎలా ఉండాలో నాకు ఒక క్లారిటీ ఉంది. నువ్వు నాతో ఎలా ఉండాలో అన్నది క్లారిటీ లేదు. అందుకే అగ్రిమెంట్ చేసుకుందాం. హా? ఏంటండి ఇది? అగ్రిమెంటా? మనోభావాలు, మన్ను మసి అన్నీ మీకే ఉంటాయా? మాకు కూడా ఉంటాయి. క్యారెక్టరు మాకు కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు నిన్నే చెప్పాను, క్యారెక్టర్ ఇస్ ద లైఫ్ అనే ట్యాగ్ లైన్ వేసుకొని తిరుగుతున్నానని. అయినా నా మీద మీకు నమ్మకం లేనప్పుడు మీ మీద నాకు నమ్మకం కూడా లేదు. నాకు కూడా మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి. అయితే ఓకే. నాకు కూడా ఓకే. బాండ్ పేపర్లు ఇవ్వండి.